విధంగా తూట్టుపడుస్తూ ఉన్నారు, ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇది పనికిరాని చట్టంగా చేస్తూ ఉన్నారో ఇది ప్రజలకు తెరవాలని ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో చేస్తున్నటువంటి డిమాండ్లు 2019లో సవరణ చేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ స్వతంత్రత దెబ్బతీసినందుకు దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరించాలి. పాత పద్ధతిన 5 సంవత్సరాల స్థిర అధికారం రక్షిత సేవా నిబంధనలు కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ 5 సంవత్సరాలు యథావిధిగా వారికి స్థానాంతరం లేకుండా పరిమితి సంవత్సరకాల స్థిరకాల పథకాలు ఉండాలి. వారి వేతనం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వారికి ఉండకూడదు. అదేవిధంగా ఆర్టీఐ చట్టంలో ప్రజాహిత ఉద్దేశం దెబ్బతీసే డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3)ను పునః పరిశీలించాలి. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కుని పౌరులు కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని పునః పరిశీలించాలి. కేంద్ర రాష్ట్ర కమిషనర్ కాలేజీ పారదర్శకంగా సమయపాలను భర్తీ చేయాలి. ఇదొక డిమాండ్. కమిషన్ పనితీరు ప్రమాణాలు నిర్ణయించి కేసుల పరిష్కార రేటును పబ్లిక్గా వెల్లడించాలి. కమిషన్లు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఇన్నిటికి సమాచారం ఇచ్చాము, ఇన్నిటికి పరిష్కారమైన బయటకు రావట్లేదు. సమాచార హక్కు కమిషనర్కి ఎంత పవర్ ఉందంటే దే కెన్ క్వశ్చన్ ఎనీవన్, దే కెన్ ఈవెన్ డిసైడ్ ద మ్యాటర్ ఆల్సో. సో అవన్నీ కూడా ప్రభుత్వాలు గుర్తుట్లో పెట్టుకొని రాకుండా పోతా ఉంది. ఆర్టీఐ వినియోగదారులు విజిల్ బ్లోయర్స్ భద్రత కల్పించేలా విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2016 తీసుకొచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇమ్మీడియట్గా అమలు చేయాలి. కమిషన్లో పాత్రికేయులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి, కల్పించాలి. ఇదొక డిమాండ్. ఆర్టీఐ చట్టం ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో గొప్ప సంస్థల్లో ఒకటి. ప్రజలకి అధికారాన్ని ప్రశ్నించేటువంటి బ్రహ్మాస్త్రం, దాన్ని బలహీనపరిచే ప్రక్రియ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. పునః పరిశీలించి 2014లో తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా తిరోధకరించి 2004, 2005 నుంచి చట్టం యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 20 సంవత్సరాలు సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని రక్షించడానికి, బలోపేతం చేయడానికి మరియు ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, సమయపాలిత సమాధానం పొందే హామీ కల్పించడానికి తమ నిబద్ధతని చాటుకుంటుంది, పునరుద్ఘాటిస్తుంది. ఇది ఏఐసిసి యొక్క ప్రమాణం. ఇవాళ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార చట్టం దగ్గరెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రంగా కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికి ఆహార పథకం, దాదాపు ఈ 10లో 50% పైగా నిధులు పొందబెట్టినారు. పేదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది పేదవారికి కడుపు నింపినట్టు చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా ఓట పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది. అదాని కోసమో, అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిరోధకాలిస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం దీన్ని ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చిన సందర్భం మైనింగ్ కొరకు ఫారెస్ట్ యాక్ట్ చట్టం నిర్వీర్యం అవుతా ఉంది. ఆహార భద్రత చట్టం కూడా చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో అది అమలులోకి రావట్లేదు. భూస్వాధీన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణంగా దీన్ని అమలు చేయట్లేదు. ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారికి ద్రోహాలు, ఆ చట్టాలు రావడానికి ఆనాడు బోధపడినటువంటి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆనాడు నాయకత్వం వచ్చినట్టు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారికి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టాలన్నీ కూడా కాపాడుకునేందుకు యథావిధి కొనసాగించుకు పౌరులందరూ కూడా సిద్ధం కావాలని పిలుపునిస్తాము. ధన్యవాదాలు.